అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే పెళ్ళైన తర్వాత మాది లవ్ అండ్ అరేంజ్డ్, మళ్ళీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అంటే అనిత వెళ్ళిపోయింది, దాని తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉండేది, అక్కడే మా ఇంటి ముందరే మా మిస్సెస్ వాళ్ళ ఇల్లు. రోజుకి లైన్ వేసేది అనుకోరాదు, నేను ఆమెను ఇద్దరు అట్లా. ఇక కొద్ది రోజులు తర్వాత ఆ అమ్మాయి ఓపెన్ అయింది, నేను కూడా చెప్పిన. కానీ మనకు ఈ లేచిపోడు ఇవి కుదిరే అమ్మ, మనం ఇప్పటికే స్టేట్లో ఒక ఊపుడు ఊపిచ్చిన అనిత విషయంలో టామ్ అయింది. మళ్ళీ ఇంకోళ్ళు లవ్ చేసి మళ్ళీ లేపుకపోయింది, అవి అన్నీ ఇవన్నీ వద్దు మనకు. నీకు ఇష్టమైతే మీ వాళ్ళతో చెప్పు, మీ వాళ్ళు ఒప్పుకుంటే నేను సంబరపడి పెళ్లి చేసుకుంటాను నిన్ను. కానీ నిన్ను తీసుకుపోయి నేను ఇప్పుడు ఏం పని చేస్తలేను, అవకాశాలు కూడా సరిగ్గా లేవు, ఇబ్బంది పెట్టలేను, పెద్దలను ఎదిరించి ఇప్పుడు మనం పోయి ఆడ పొడిచేది ఏం లేదు, జర జాగ్రత్త అమ్మా అని చెప్పి ఒప్పించి అమ్మాయితోటి మంచిగా ఉంటాను. ఇద్దరు పిల్లలు దేవుడి దయ వల్ల ఇద్దరు మగ పిల్లలైనా కానీ వాళ్ళని మూగోళ్ళని చేసిండు, అది ఒక్కటే బాధ అప్పుడప్పుడు. ఎందుకంటే మనం బేసిక్గా సింగరు, మన వాయిస్కు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. అలాంటిది నా పిల్లలకే డిఫరెంట్ అని తెలియగానే వాళ్ళకి మాటలు రావు అని అదొకటి బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సరే స్టార్టింగ్ తెలుసా లేకపోతే స్టార్టింగ్ అంటే ఒక 3 years తర్వాత ఇంకా మాట్లాడతలేరని డాక్టర్ ఈఎన్టీ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ప్రాబ్లం చెప్పిళ్ళు. వాళ్ళు చెప్పిన వాళ్ళు సగం సగం చెప్పిళ్ళు, సరైన అవగాహన అంటే 5 years లోపే చేయించాలి సర్జరీ, ఇది కాంక్లేర్ ఇంప్లాంట్మెంట్ అనే సర్జరీ ఉంటుంది, దీనికి 15 లక్షలు అవుతాయి అని చెప్పిళ్ళు. కానీ గవర్నమెంట్ నుంచి ఈ సర్జరీకి ఫ్రీ సర్జరీ ఉంది, అది 5 years లోపు పిల్లలకు మాత్రమే, 5 years లోపు చేస్తేనే మాటలు వస్తాయి అని అట్లా చెప్పలేదు. దానివల్ల పెద్ద అబ్బాయికి చేయించలేకపోయినా, చిన్న అబ్బాయికి రీసెంట్గానే చేయించిన, ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతాడు, చిన్న చిన్నగా స్టార్ట్ చేసిండు. ఇద్దరిట్లా ఎవరికో ఒకరికి వచ్చినా మాటలు వచ్చినా సంతోషం. ఇద్దరికి బెస్ట్ మిషన్స్ తెప్పించిన, మంచి స్టడీ ఇప్పిస్తున్నా, మా మిస్సెస్ని బాగా చూసుకుంటాను. ఇంతకన్నా నాకు ఏం వద్దుగా, దేవుడి వల్ల మీ అసంటి వాళ్ళు పిలిచి అప్పుడప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తాను. మీ ఇంటర్వ్యూలు చూసి నన్ను పాట పాడడానికో లేకపోతే రాయడానికో పిలుస్తాను, 4 రూపాయలు వస్తాయి, మంచి బట్టలు వేసుకుంటాను, మంచి ఫుడ్ తింటాను, మంచి ఇల్లు ఒకటి రెంట్ తీసుకొని మీలాంటి వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు అని ఒక పెద్ద ఇల్లు కిరాయి తీసుకుంటాను.